గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసారెడ్డి సూచించారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ముగ్గురు సర్పంచులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుర్నూరు, లోహార, లింగగూడ గ్రామ పంచాయతీల సర్పంచులు ఆత్రం గంగారాం, వసంతరావు, మాణిక్రావులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఇక గ్రామ పంచాయతీల ప్రగతి కోసం సర్పంచులు అధికార కాంగ్రెస్ లో చేరడం చాలా సంతోషకరమన్నారు. అంతా కలిసి పల్లెలను అభివృద్ధి చేసుకుందామని కంది శ్రీనివాసారెడ్డి అన్నారు. ఆత్రం గంగారాం గారు, లోహార సర్పంచ్ వసంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం మిగతా పెద్దలందరి ఆశీర్వాదంతో ఆధ్వర్యంలో ఈరోజు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి బూర్నూరు సర్పంచ్ ఆత్రం గంగారాం గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వసంతరావు గారు లోహార సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈరోజు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు అభివృద్ధి నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించే విధంగా వీరు మన పార్టీలో జాయిన్ కావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. లింగుగూడ సర్పంచ్ మాణిక్రావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలకు స్వాగతం. ఈరోజు ముగ్గురు సర్పంచులు కూడా ఆదివాసీ సర్పంచులు. లింగుగూడ నుంచి మాణిక్రావు గారు, బూర్నూరు నుంచి ఆత్రం గంగారాం గారు, అలాగే లోహార నుంచి వసంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు సర్పంచులు జాయిన్ అయిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. కంది శ్రీనివాసరెడ్డి గారు, నేను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కల్వర్ట్లు కానీ, షెడ్ల నిర్మాణం కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా లోహార, బూర్నూరు